నేనే కాదు, బుద్ధున్న ఏ ఆడది నిన్ను ప్రేమించదు. కొంచెం కంచు ఇంట్రా కంచు. నేనేమైనా నీ పెళ్ళాన్నా? నీ మొహాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? తోకలేని కోతిలా ఉంటావు. నీకు నేను కావాలా? నా సహనాన్ని పరీక్షించుకో. నన్ను కుక్క కోతి అని పిలవకో. అంటాన్రా, నా నోరు నా ఇష్టం, ఏవైనా అంటాను. పిల్లి, గాడిద, ఎలుక అని కూడా అంటాను. నా దృష్టిలో నువ్వంతే. చెప్తున్నాను కొంచెం, నన్ను రెచ్చగొట్టకో. రెచ్చిపోయి ఏం చేస్తావురా? నన్ను నువ్వేం చేయలేవు. ఎంతకి తెగించావు నువ్వు? అవును, నేను ఎప్పటికీ నీ భార్యని కాను. తాళి కడితే అవుతావుగా? కట్టు చూద్దాం. కట్టలేననుకుంటున్నావేమో. కొడతాను, నా సత్తా చూపిస్తాను. ఎప్పుడెప్పుడు కట్టాలని చూస్తున్నాను, ఇప్పుడే కట్టేస్తాను. మీరు టీచరే జంట అని ఇక్కడ అందరూ అనుకునేవాళ్ళు. అర్థమైందా? థ్యాంక్ యూ. కంగ్రాట్స్ సార్. కంగ్రాట్స్ మేడం. ముందు జంటను అడిగినట్టే మిమ్మల్ని సేమ్ క్వశ్చన్స్ అడుగుతాం. ఆవిడలో నచ్చింది నచ్చనివి మీరు చెప్పాలి. మీలో నచ్చింది నచ్చనివి ఆవిడ చెప్తారు. కమాన్ స్టార్ట్. లేడీస్ ఫస్ట్. ముందు తనే చెప్తుంది. కంచు. అమ్మో, ఇప్పుడు నేను కాదంటే నిజంగా తాళి కట్టేస్తాడేమో. ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి. ఆయనలో నాకు నచ్చింది ఆయన ప్రేమ. వెరీ గుడ్. నచ్చనిది ఆయన కోపం. వావ్. ఇప్పుడు మీరు చెప్పండి సార్. నాకు మావిళ్ళలో నచ్చనదంటే ఏమీ లేదు, కానీ నచ్చింది మాత్రం ఒకటే. తన అందం. తన అందంలో బాగున్న ఆ కళ్ళు, తన ముగ్గు, తన చెవులు, తన పెదాలు, తన జుట్టు. అయ్యో చెప్పలేనంత. ఇంకా ఇంగ్లీషు ఉందే, అదో రకము భలే ఉంటుంది. వావ్. మేడం గారు అంత బాగా ఇంగ్లీష్ మాట్లాడతారా? అయ్యో ఒకసారి అడిగి చూడండి. చెప్పండి మేడం. యా, ఐ నో ఇంగ్లీష్ వెరీ వెల్. మీ ఆయన చెప్పినట్టు నిజంగా మీ ఇంగ్లీష్ చాలా వెరైటీగా ఉంది మేడం. బై ది వే, మీ మ్యారేజ్ ఎప్పుడైంది? ఎప్పుడు అయింది? జస్ట్ అంటే మేము కలుసుకున్న మొదటి క్షణమే అయిపోయింది. మా పెళ్లి స్వర్గంలో ఒకసారి అయిపోయింది, భూమి మీద ఒకసారి అయిపోయింది కదా కంచు. మేడం గారు ఎందుకు నర్వస్ గా ఉన్నట్టున్నారు? తనకి ఇలాంటి ఫంక్షన్లు అంటే కొత్త. నేను బలవంతంగా తీసుకొచ్చాను, అందుకే కొంచెం నర్వస్ గా ఉంది.
హాయ్ కొంచెం కంగారు పడకు. నీ పక్కన నేనున్నాను. అక్కడ అందరూ మళ్ళీ చూస్తున్నారు. మన జంట మాత్రం బాగుందని చెప్తున్నారు. నిజంగా మీ జంట సూపర్ గా ఉంది సార్. మీకు మా మాల్ తరపు నుండి ఒక లవ్లీ గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. తీసుకో కంచు. హరిణి టీచర్ని కపుల్ గా ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటే అందరు ముందు టీచర్ ధనుష్ కపుల్ గా ఎస్టాబ్లిష్ అయ్యారు. టీచర్ ఏడ్చి చస్తుంది. ఇలా ఇరుక్కుపోయానేంటి? అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి. పద వెళదాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఈ గిఫ్ట్ నువ్వే ఉంచుకో. నేను వెళ్ళి పార్టీ చేసుకుంటాను. బాయ్. దొంగ అలాగే చూడుకో, నాకు సిగ్గేస్తుంది. ఓ ఏవండి, మీరు వెళ్ళి కార్ దగ్గర వెయిట్ చేయండి, నేను ఇప్పుడే వస్తాను. టీచర్, ఒకసారి ఇలా రండి. రండి. నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా టీచర్? ఎంత చెప్పినా నీ బుద్ధి మారదా? నీ లైఫ్ ని నువ్వే నాశనం చేసుకుంటావా? నీకసలు సిగ్గనేది ఉందా? ఆడదానిగా పుట్టావు, ఆ మాత్రం ఆలోచన లేదా నీకు? పరాయి స్త్రీ భర్తను తీసుకొచ్చి నీ భర్తగా ప్రచారం చేసుకోవాలనుకుంటున్నావా? ఇంత నీచానికి దిగజారుతావా? హలో, ఈ నీచానికి పాల్పడింది టీచర్ కాదు, నీ మొగుడు. తానే టీచర్ని వెంటేసుకొచ్చాడు. నో, ఇంకొక మాట మాట్లాడవంటే నాలుక చీరేస్తాను. ఈ తతంగం వెనక అసలు సూత్రధారివి నువ్వే అని నాకు తెలుసు. టీచర్కి మా ఆయనకి అఫైర్ అంటే కట్టి అందరి ముందు వాళ్ళు జంట అని ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నావు. కానీ నువ్వు తీసిన గోతులో నువ్వే పడి ఈ టీచర్ని కూడా పడేశావు. టీచరు ధనుష్ జంట అని ఎస్టాబ్లిష్ అయింది. ఇంక నువ్వేమీ చేయలేవు. ఇప్పటికే నువ్వు చేసిన దానికి నిన్ను నరికి పోగులు పెట్టాలనుంది. కానీ మీ నాన్న మొహం చూసి వదిలేస్తున్నాను. ఆయనకి నువ్వు చేస్తున్న ఈ వెధవ పనుల గురించి చెప్తే నిన్ను తన్ని తరిమేస్తాను. మొగుడు జైలు పాలయ్యి నువ్వు వీధుల పాలవుతావని ఆగుతున్నాను. అంత దయ్యం అక్కర్లేదు. నీ ఇష్టం వచ్చింది చేసుకో, నాకేం భయం లేదు. ఆ టైం వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను, వదిలేస్తాను అనుకోకు. చూడు కాంచనమాల, సాటి ఆడదానివని ఇన్నాళ్ళు నీకు మంచిగా చెప్పి చూశాను. కానీ నువ్వేమీ మారలేదు. మళ్ళీ మళ్ళీ మా ఆయన జోలికొస్తూనే ఉన్నావు. ఇకనైనా మారు. ఈ సోనీ సావాసం వదిలి మీ ఊరు వెళ్ళిపో. లేదంటే నా విశ్వరూపం చూస్తావు. ఇద్దరిని కట్టకట్టి విశాఖ సముద్రంలో విసిరేసి తిమింగళాలకి ఆహారంగా వేస్తాను. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. మైండ్ ఇట్. కష్టపడి వేసిన ప్లాన్ అంతా ఫెయిల్ అయింది. కష్టమంతా బూడిదలో పోసిన పన్నీర్ అయింది. పైగా సిరితో మాటలు కూడా పడ్డాను.
నన్ను బజార్కి ఇడ్చి నా బతుకు బస్ స్టాండ్ చేస్తుందట. ప్రతిసారి గెలుస్తున్నానని పొగడదానికి. ఇదంతా నీ వల్లే. అందరి ముందు ధనుష్తో పెళ్ళయిందని ఎందుకు చెప్పావు? వాళ్ళు నచ్చేది ప్రేమట, నచ్చింది కోపం అట. అసలు నా స్క్రిప్ట్ లో ఇదేమీ లేదు కదే. అందరి ముందు వాడు పెళ్ళంగా ఎస్టాబ్లిష్ అయ్యా. ఇప్పుడు ఎలా ప్లాన్ చేసేది? తింగొడతాను. ఓసే, ఇలా కింద పడేసావేంటే? లేకపోతే నేను తింగరదన్నా? ఎలా కనిపిస్తున్నా నీకు? నువ్వు చెప్పిందల్లా చేస్తుంటే వెదవలా కనిపిస్తున్నానా? ఓసే, నిన్ను ఏంటే సైలెంట్ గా ఉన్నాను కదా అని మాటి మాటికి చేయి చేసుకుంటున్నావు. నిన్ను నన్నే కొడతావా? ఏయ్, నన్నే కొడతావే? నిన్ను జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు కొట్టా, నేను నిన్ను కొట్టాను. చెల్లుకు చెల్లు కదా, కాంప్రమైజ్ అవుదామే. అమ్మా, ఓకే, కాంప్రమైజ్. కలిసి ఇద్దరం ఆ లాక్మీపై పగ సాధిద్దాం. నన్ను ఆ ధనుష్ గడికి అంటగట్టిన ఆ లాక్మీని ఊరికే వదలను. అమ్మా, వెరీ గుడ్. ఇప్పుడు లైన్లోకి వచ్చావు. ఇదే కష్టం ఉండు, మనమే గెలుస్తాం. గెలవాలి. ఎన్నిసార్లు ఓడిపోయినా సరే మనం గెలిచే తీరాలి. కాసేపు టీవీ చూద్దాం. అమ్మా, సమస్య మీది, పరిష్కారం నాది. ఇల్లు, కుటుంబం, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, వ్యాపారం, ఆరోగ్యం, ఎలాంటి సమస్యున్నా నన్ను సంప్రదించండి. పరిష్కారం పట్టుకు వెళ్ళండి. డోర్ డెలివరీ సౌకర్యం కూడా కలదు. ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. తక్షణం మీ ఇంటికొచ్చి పరిష్కారం చూపిస్తాను. ఇదేదో బాగుందే. అంటే ఆ స్వామీజీకి ఫోన్ చేస్తావా? ఓ ట్రైల్ చూద్దాం, తప్పే ఉంది. ఇప్పటి వరకు మనమే దెబ్బలు తిన్నాం. పాపం ఆ స్వామీజీ కూడా తినాలా? ఆ స్వామీజీ దెబ్బలు తినేవాడు కాదే, తినిపించేవాడు. స్వామీజీని ఇంటికి రమ్మని పరిష్కారం అడుగుదాం. మళ్ళీ వాళ్ళు వీళ్ళు ఎందుకు? మనమే ఏదో ఒక ప్లాన్ చేద్దాం. మనం చేసిన ప్లాన్స్ అన్ని ఫెయిల్ అయ్యాయి. ఏ పుట్లో ఏ పావుందో ఎవరికి తెలుసు? స్వామీజీ చెప్పే ప్లాన్ సక్సెస్ అవుతుందేమో. ఫోన్ చేద్దాం. హలో స్వామీజీ. జై భైరవా. నమస్కారం స్వామీజీ.
మీకు ఫోన్ చేసింది మేమే స్వామీజీ. ఎవరో స్వామీజీని తీసుకువెళ్తున్నారేంటి? మళ్ళీ ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? రండి స్వామి, రండి రండి రండి, కూర్చోండి. కూర్చోండి. ఏం తీసుకుంటారు స్వామీజీ? తీర్థం. అదేంటి, అది మీరు కదా మాకివ్వాలి. నేను మీకిచ్చే తీర్థం వేరు, నేను పుచ్చుకునే తీర్థం వేరు. సమస్య ఏమిటో చెప్పండి. దీని పేరు కాంచనమాల స్వామీజీ. చాలా అమాయకురాలు. చూస్తుంటేనే తెలుస్తోంది. దీని అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఓ మోసగాడు మాయమాటలు చెప్పి దీన్ని లోపరుచుకుని తల్లిని చేసి వెళ్ళిపోయాడు. పెళ్లి చేసుకోమంటే ₹1,00,00,000 కట్నం ఇమ్మంటున్నాడు. అర్థమైంది. అతగాడు నీకు కావాలి, అంతేగా? అవును స్వామి, అతను నాకు హౌస్బెండ్ కావాలి. హౌస్బెండ్ కాదే, హస్బెండ్. ఐక్నో వాడు నా వెంట డాగ్లా తిరగాలి. తప్పకుండా తిరుగుతాడు. కాకపోతే ఖర్చవుతుంది. ఎంతైనా ఇస్తాను స్వామి. వాడు దీని వశం కావాలి. అవుతాడు. జై భైరవా. ఇది వశీకరణ తాయెత్తు. ఎలాంటి వాడైనా సరే ఇది కడితే నీ వశం అవుతాడు. కుక్క పిల్లలా తోకూపుకుంటూ నీ వెంట తిరుగుతాడు. అమ్మని, మా ఆయన్ని వశం చేసుకోవడానికి ఎంత పెద్ద ప్లాన్ వేశారే చెప్తాను. జై భైరవా. ఇది తీసుకో అమ్మా. ఈ రోజు సూర్యాస్తమయం అయ్యాక, చంద్రుడు వచ్చాక, ఆ మసక చీకటిలో నిన్ను మోసం చేసిన వాడి చేతికి ఈ తాయెత్తు కట్టు. ఇది వాడి చేతికున్నంతవరకు నీ కల నిజమై నీ ఆధీనంలో ఉంటాడు. నిన్ను అయస్కాంతంలా అతుక్కుంటాడు. అంటే నేను కూర్చోమంటే కూర్చుంటాడా, నిల్చోమంటే నిల్చుంటాడా స్వామి? నువ్వు ఏం చెప్తే అది చేస్తాడు. ఓసే, మా ఆయన్ని వశం చేసుకుని కీలు బొమ్మలా ఆడించాలనుకుంటున్నారు కదా, చెప్తాము. థ్యాంక్ యూ స్వామి. మాకిలాంటి తాయితే కావాలి. అందుకే ఇదిచ్చాను. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ సో మచ్. బాబాయ్ గారు, ప్రియా, చేవండి, త్వరగా రండి, భోజనాలు రెడీ. బాబాయ్ గారు కూర్చోండి. వర్ష, నువ్వు కూడా కూర్చో, భోజనం వడ్డిస్తా. వద్దదినా. పర్లేదు, కూర్చో వర్ష. ఏమండి, రండి. అల్లుడు, రా రా రా. ఏంటిది? మా ఆవిడ చేత పనులు చేయిస్తారా? నువ్వు కూర్చో లక్ష్మి. ఇదంతా మామూలే కదండి, కూర్చోండి, మీకు భోజనం పెడతాను. లేదు, నేను వడ్డిస్తాను, నువ్వు కూర్చో. రా, మీరు వడ్డించడం ఏంటండి? కూర్చోమన్నానా? కూర్చో.
కూర్చోమ్మా, వాడు ఫిక్స్ అయ్యాడంటే ఎవ్వరి మాట వినడు. కూర్చో. మామయ్య కూడా చెప్పాడు కదా, కూర్చో. మ్మ్. ఆ, ఆ, నా లక్ష్మికి ఈరోజు దగ్గరుండి వడ్డిస్తాను. మ్మ్. అరే ఆగండి, చాలు. ఇంతనం పెట్టారేంటి? ఇది నీ ఒక్కదానికే కాదు. ఓహో, అన్నయ్య కూడా నీతో కలిసి ఒకే ప్లేట్ లో తింటాడేమో వదినా. నో, 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 నో. ఇది నా కోసం కాదు, మీ వదినకి, మీ మేనల్లుడికి. మేనల్లుడా? ఆ, అదే లక్ష్మి, నీకు నీ కడుపులో పెరుగుతున్న మన బిడ్డకి.